అండి వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్. సో ఫైనలీ మా ఇంట్లో ఆవకాయ పెట్టే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసారండి. మా అమ్మగారు అయితే మార్నింగ్ నుండి ఈ ఆవకాయ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఆఫ్టర్నూన్ అయిందండి. సో ప్రస్తుతానికి అయితే ఇవాళ మమ్మీ బెల్లం ఆవకాయ అండ్ ఇంకా కారం ఊరగాయ అయితే పెట్టారండి. సో ప్రస్తుతానికి అయితే అది కంప్లీట్ అయింది. ఇంకా రేపు ఏం చేస్తారో తెలియదు. ఇక్కడ మేము ఆ పనిలో బిజీ ఉంటే మా చెల్లి అయితే మా మన్విత్ బాబుని ఎంటర్టైన్ చేస్తుంది. సో ఎప్పటి నుంచో ట్రెండింగ్ లో ఉన్న ఈ ఆమ్షి ఐస్ క్రీమ్ అయితే ఇవాళ తిన్నానండి. చాలా బాగుంది, వర్త్ అనిపించింది నాకైతే. సో నెక్స్ట్ అయితే ఆఫ్టర్నూన్ టైంలో మా వీధిలోకి రోజు ఈ తాతగారు వస్తారండి. ఈ తాతగారు అయితే మురీలు స్నాక్స్ అమ్ముతూ ఉంటారు. నేను తప్పకుండా ఏదో ఒకటి తీసుకుంటాను ఆయన దగ్గర. ఎందుకు అంటే ఆయన చూసిన ప్రతిసారి మా తాతగారు అయితే మాకు గుర్తొస్తారు. సేమ్ ఆయనలానే ఉంటారండి ఆయన. ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికి నేను మా మమ్మీ అయితే ఇంకా వెజిటేబుల్స్ తీసుకోవడానికి ఇంకా మార్కెట్ కి అయితే వెళ్ళామండి. మా సైడ్ రాయపూర్ సైడ్ అయితే కాయగూరలు చాలా ఫ్రెష్ గా ఉంటాయి, చాలా బాగుంటాయి కూడా, రేట్స్ కూడా. సో అవి తీసుకుని ఇంక ఇంటికి వచ్చాక నా డే అయితే మా మన్విత్ బాబుతో ఎండ్ అయిపోయింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్